అది కాదు సార్, నాకు అక్కడ చిన్న పనుంది, అది చూసుకొని ఇంటికి వెళ్తాను. ఆర్ యు ష్యూర్? ఓకే. Bye, no. Take care. Just a minute. ఆర్య సార్లో ఉన్నారే, ఈ ఏరియాకి ఎందుకు వచ్చారబ్బా? పలకరిస్తే బాగుంటుంది. అన్నా, సుబ్బన్న డబ్బులు ఇవ్వకుండా వెళ్తున్నారు. నిజమా? ఉన్నట్టుండి నువ్వెప్పుడు వచ్చావమ్మా? అది నాన్న, ఆ చెమట్లేంటమ్మా? ఓ, నడిచొచ్చావా? ఆటో దొరకలేదమ్మా? అవునన్నా. అవును, మీరేంటి ఇక్కడ? నీకోసం బజ్జీలు తీసుకెళ్దామని వచ్చానమ్మా. అంతలో ఆర్యసారి కూడా కనిపించారు. పలకరించి థ్యాంక్స్ చెప్దాం అనుకున్నాను. తీరా చూస్తే నువ్వు కనిపించావు. థ్యాంక్స్ ఎందుకు నాన్న? మొన్న పెళ్లి చూపులకు వచ్చిన వాళ్ళకి సాయం చేశారు కదమ్మా. ఆ రోజు ఏం చెప్పలేదు, అలా మనసులో ఉండిపోయింది. సర్లే, ఇంకోసారి చూద్దాం. పదమ్మా, బాగా అలసిపోయినట్టున్నావు. దా. మేడం. రా మీరా. మేడం, ఇంట్లో అంతమంది సర్వెంట్స్ ఉండగా మీరే ఈ మొక్కని కేర్ఫుల్ గా చూసుకుంటున్నారంటే ఈ మొక్క అంటే మీకు ఎంత ఇష్టమో అర్థమవుతుంది మేడం. నాకంటే ఆర్యకే ఈ మొక్కంటే ఎక్కువ ఇష్టం. నిజానికి దీని తన ప్రాణంలా చూసుకుంటాడు. అవునా? ఈ మొక్కంటే సార్కి ఎందుకంత ఇష్టం మేడం? ఏ తెలుసుకోవాలని అంత ఆసక్తిగా ఉందా? అంటే సార్కి ఏవి ఎందుకు ఇష్టమో తెలిస్తే సార్ మనసేంటో అర్థం చేసుకోవచ్చాను మేడం. సార్ టేస్ట్ గురించి అంటున్నాను మేడం. ఇష్టానికి కారణాలేముంటాయి మీరా? కొందరు నచ్చిన వ్యక్తి ఫొటోస్ ని ఇంటి గోడలకు పెట్టుకుని మురిసిపోతూ ఉంటారు.
ఆర్య కూడా నచ్చిన మొక్కని ఇంట్లో పెట్టుకుని మురిసిపోతున్నాడు. తన సంతోషాన్నైనా దుఃఖాన్నైనా దీంతోటే పంచుకుంటాడు. నిజమా మేడం? ఉమ్. సార్ తన ఫీలింగ్స్ అన్ని దీంతో పంచుకుంటారా? ఏ నీకు తెలీదా మీరా? ఈ మొక్కకి ఆర్యకి ఉన్న అనుబంధం ఏంటో నీకు తెలిసే ఉంటుందనుకున్నానే. ఆ, నాకు తెలుసు మేడం, కానీ మీరు చెప్తుంటే విందామనిపించింది అంతే. అంతేలే, ఎవరి కథలు వాళ్ళు చెప్పుకోలేరుగా. ఈ మొక్క ఎంతో అదృష్టం చేసుకుంది కాబట్టే ఆర్య సార్ ప్రేమని పొందగలిగింది మేడం. అదృష్టం ఈ మొక్కది కాదు మీరా, ఈ మొక్కనిచ్చిన వాళ్లది. ఆ, ఎవరు మేడం తను? ఎవరు తనా? నిజంగానే నీకు తెలీదా, లేక నేను చెప్తే వినాలనుకుంటున్నావా? నాకు తెలుసు మేడం. సార్కి ఈ మొక్కంటే ఎందుకు ఇష్టమో ఇప్పుడు పూర్తిగా అర్థమైంది. తనిచ్చిన మొక్కని ఇంత బాగా చూసుకుంటే తనని ఇంకెంత ప్రేమగా చూసుకుంటాడో కదా మీరా. అవును మేడం. మీ ఇద్దరూ కలిసి ఇంట్లో నా ముందు కళకళలాడుతూ తిరుగుతూ ఉంటే చూడాలనుంది మీరా. ఇప్పటికే సగం సంతోషం ఇల్లు చేరిందనుకో, ఆ మిగిలింది కూడా జరిగిపోతే ఈ ఇల్లు ఆనందమయమవుతుంది. మీరింతలా చెప్తుంటే ఈ మొక్కకి పూసే పూలు నా జెల్లో పెట్టుకునే రోజు ఎప్పుడొస్తుందా అనిపిస్తోంది మేడం. కోరుకున్నావుగా, జరుగుతుందిలే. నాకు చాలా సంతోషంగా ఉంది మీరా. మీ మాటల్ని బట్టి, మీరు నా ఇంట్లో చూసిన ఆర్య సార్ ఫొటోస్ ని బట్టి ఈ మొక్కిచ్చింది నేనే అని అనుకుంటున్నారని అర్థమైంది. కానీ ఆర్య సార్ దేనికిచ్చే ఇంపార్టెన్స్ ని బట్టి ఇది అను ఇచ్చిన మొక్కే అని నాకు అర్థమైంది. అను, నువ్వు ఇలాంటి మొక్కలు ఎన్నిచ్చినా, ఎన్ని మొక్కులు మొక్కినా సరే చివరికి ఆర్య సార్ ప్రేమని దక్కించుకునేది ఈ మీరా మాత్రమే. అను, ఇంకా తయారవుతున్నావేందే? అక్కడ ఆఫీస్కి ఆలస్యం అవడలేదా? అన్నట్టు ఆ అద్దం పక్కన రోజా పువ్వు పెట్టాను, కల్లో పెట్టుకో అమ్మి. నీకిమ్మని ఆ వరలక్ష్మి ఆంటీ ఇచ్చింది. అయ్యో, వరలక్ష్మి అంటే గుర్తొచ్చింది. వాళ్ళ అబ్బాయి పుట్టినరోజని రవ్వలడ్డు చేయమని అడిగినది. ఆ సట్లని చెప్పొస్తాను. సారీ, నీకు నా జడలో నో వేకెన్సీ. ఎందుకంటే సార్ నా కోసం రోజు పూలు తెప్పిస్తున్నారుగా. నువ్వేం ఫీల్ అవ్వకు, నేను నిన్ను వేస్ట్ చేయనులే. స్వామి, నేనేం అడగకపోయినా నా మనసు అర్థం చేసుకుని నేను కోరుకున్న సంతోషాన్ని మళ్ళీ నాకు దగ్గర చేశావు. థ్యాంక్ యూ స్వామి. ఇది నీకోసమే. ఆర్య సార్
నాకెప్పటికీ దూరం కాకుండా చూసుకో స్వామి. ఆర్య సార్, మీకు 100 ఏళ్ళు సార్. అవునా? కరెక్టే అను. కూడదని దేవుడికి మొక్కుకున్నాను సార్. థ్యాంక్ యూ అను. నేను బయలుదేరుతున్నాను. నువ్వు మల్లెపూలు తీసుకునే దగ్గర వెయిట్ చేస్తూ ఉంటాను. త్వరగా వచ్చాయి. ద గ్రేట్ ఆర్యవర్ధన్ గారు నా కోసం ఎదురు చూడడం ఏంటి సార్? నేను మీకోసం ఎదురు చూడాలి. మీరు కాస్త లేటుగానే రండి. నీకు తెలుసు కదాను, నేను ఏ విషయంలోనూ లేట్ చేయనని. అవునా? బాగా ఆలోచించి చెప్పండి. ఎందులోనూ ఆలస్యం చేయలేదా? కొన్ని విషయాల ఎదురుచూపుల్లో ఎంతో ఆనందం ఉంటుందను. ఓ అవునా సార్? ఇప్పుడు నువ్వు నా కోసం వెయిట్ చేస్తానన్నావు కదా, నీకే అర్థం అవుతుంది. ఓకే, సీ యూ, బాయ్. బాయ్ సార్. అను అను అను, సార్కి దూరం అయిపోయావని నేను ఆనందపడ్డాను. కానీ నువ్వింకా సార్ని వదలలేదని ఇప్పుడే అర్థమైంది. నువ్వు ఎన్ని ట్రిక్స్ ప్లే చేసినా సరే నువ్వు అనుకున్నది జరగనివ్వను. మీరిద్దరు ఎలా కలుస్తారో నేను చూస్తాను. యు ఆర్ సచ్ ఎ బ్లడీ చీటర్. అను, తయారైండావా? పద పద, నీకు టిఫిన్ పెట్టిస్తాను. నాకు ఆకలిగా లేదమ్మా, నేను త్వరగా బయలుదేరుతాను. ఆకలి లేదంటావేందే? ఖాళీ కడుపుతో పోయి ఆఫీస్ లో పన్నెట్టు చేస్తావో? పద పద, తిందు గాని. వద్దమ్మా, ఇప్పటికే లేట్ అయిపోయింది. ప్లీజ్ అమ్మా. అయ్యా ఏందంట? అక్కడ నిన్నెవరైనా గోడ కుర్చీ వేయిస్తారా ఏంది? ఒక నిమిషం అటో ఇటో అయినా ఏం కాదులే. అది ఆర్య సార్ ఆఫీసు కదూ. పద్దు, ఇప్పుడు నువ్వేమన్నావు పద్దు? మన బుజ్జమ్మ ఆర్య సార్ ఆఫీసులో చేస్తుందా? బుజ్జమ్మ, నువ్వు కొత్త ఆఫీసులో పనిచేయటం లేదా? అది నాన్న, నేను నాన్న నాన్న అని నచ్చిపోతున్నావేందమ్మి? నేనేమన్నాను? ఒక నిమిషం అటో ఇటో అయినా ఊరుకోవడానికి అదేమన్నా ఆర్య సార్ ఆఫీసా అన్నాను, అంతే కదూ? ఆ మాట చెప్పు. అవునన్నా. అయినా నువ్వేంది సుబ్బు? పాత ఆఫీసు మానిపించేదాకా ఊరుకోకపోతే మళ్ళీ ఇట్టడుగుతున్నావేంది? వద్దా అన్నాక ఆయనట పిలిపిస్తాడు, అమ్మెట్ట పోతది. అది కాదు పద్దు. ఏది కాదు? ఏమే ఇంకా ఈడనే ఉన్నావేంది? బయలుదేరు, అసలే కొత్త ఉద్యోగం అయ్యే. కొంచెం ముందుగా వెళ్తే గానీ వాళ్ళు ఒప్పుకోరు. పో.
బాయ్ అమ్మా. బాయ్ నాన్న. పద్దు, నువ్వు ఇందాక ఆర్య సార్ ఆఫీస్కే కదా అన్నావు. ఎర్ర చీర కట్టుకుందల్లా నా పెళ్ళామే అన్నట్టు ఆర్య సార్ ఆఫీసు అంటే ఆడికే పోతున్నట్ట. వయసు మీద పడే కొద్దీ నీకు చాదస్తం పెరిగిపోతుంటది సుబ్బు. ఆ, నువ్వు 16 ఏళ్ల పడుచుదాను. మరి నువ్వు జుట్టుకు రంగేసినంత మాత్రం నేనేం ముసలోడిని అయిపోనే. సుబ్బు, నా రంగు సంగతి ఆ తర్వాత. ఈ చెవిలో ఇంత సబ్బు నూరు ఉండబట్టే నేను ఏదో మాట్లాడితే నువ్వు ఏదో అర్థం చేసుకుంటున్నావు. హ! అమ్మో, ఇక నేను నోరు అదుపులో ఉంచుకోవాలి. ఈ రోజుకు బతికిపోయిండాం. నీరజ్, ఈ డిజైన్స్ చూడు. మన రాజనందిని శారీస్ ని ఈ డిజైన్స్ లో చేయిస్తే బాగుంటుంది కదా. యూఆర్ టూ లేట్ మాన్సీ. దాదా వీటిని ఎప్పుడో కొనేశారు. నెక్స్ట్ టైం మార్కెట్ లోకి వచ్చేవన్నీ ఇవే. ఆర్య ఎప్పుడు 10 అడుగులు ముందే ఉంటాడు. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ దాదా. దాదా, యూఆర్ లుకింగ్ డాషింగ్. థ్యాంక్ యూ నీరజ్. ఆఫీస్ కి బయలుదేరుతున్నావా ఆర్య? అవునమ్మా, వెళ్ళొస్తాను. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మీరా. సార్ 1 minute. వాట్ మీరా? సార్, ఇవాళ మీ స్కెడ్యూల్ అంతా ప్యాక్ అండ్ అయింది సార్. 10 to 12 కాన్ఫరెన్స్ మీటింగ్, 12:15 to 1:30 అకౌంట్ చెకప్, 1:30 to 2 లంచ్ బ్రేక్. కమ్ ఆన్ మీరా, ఇంట్లో కూడా ఆఫీస్ వర్క్ స్టార్ట్ చేసేసావా? ఓకే, ఫోన్ లో ఫాలో అప్ చేయి. మన ఇద్దరం కలిసి మీటింగ్స్ అటెండ్ అవ్వాలి సార్. దెన్ సీ యూ ఇన్ ఆఫీస్. సార్, ఆఫీస్ కి వెళ్తున్నారు సార్? ఆఫ్ కోర్స్ మీరా. వై? ఇంకా టైం ఉంది కదా సార్. ఏదో హరీగా వెళ్తున్నారేంటి సార్? నథింగ్ లైక్ దట్. ఆర్య, అమ్మా, నువ్వు ఆఫీస్కి వెళ్తున్నప్పుడు మీరాను కూడా నీతో పాటు తీసుకెళ్లొచ్చుగా. అంటే అమ్మా, అది వాట్ మోమిల్లా, బ్రూయిన్లా కార్లో మీరాని తీసుకెళ్లడం ఏంటి? ఏ, ఒకే ఆఫీస్కేగా వెళ్లేది. పైగా ఏవో మీటింగ్స్ కూడా ఉన్నాయంటున్నారు కదా. ఇక్కడ మ్యాటర్ ఆఫీస్ లో మీటింగ్ గురించి కాదు మోమిల్లా, బ్రోయిన్లా స్టాటస్ గురించి. స్టేటస్సా? అవును మోమిల్లా, బ్రోయిన్లా ఎప్పుడు సింగిల్ గా రాయల్ గానే వెళ్తారు కానీ క్రౌడ్ అంతా మోసుకెళ్లారు కదా. అంతెందుకు, నీరజ్ ని కూడా ఎప్పుడు తీసుకెళ్లలేదు కదా. మాన్సీ, నాకు సెపరేట్ కార్ ఉంది కదా, నేను దాదాతో ఎందుకు వెళ్తాను? నీరజ్, నేను బ్రోయిన్ల కంఫర్ట్ గురించి మాట్లాడుతున్నాను. అయినా ఒక నార్మల్ ఎంప్లాయీ కంపెనీ చైర్మన్ పక్కన కూర్చొని జర్నీ చేసేంత స్పేస్ అవసరం లేదని నా ఫీలింగ్. మాన్సీ, దిస్ ఇస్ అన్నెసరీ టాపిక్. కలిసి ట్రావెల్ చేయడానికి కార్లో స్పేస్ ఉంటే చాలు, స్టేటస్ అవసరం లేదు. మీరా, లెట్స్ మూవ్. కార్లో మీ పక్కనే కూర్చొని జర్నీ చేయడమే కాదు సార్, ఇలాగే ఎప్పుడు మీ పక్కనే ఉంటూ మీతో లైఫ్ జర్నీ చేయాలనుంది. చేస్తాను సార్. నా దారికి ఆనుని కూడా అడ్డు రానివ్వను. వాట్ ఇస్ దిస్ మోమిల్లా? వాళ్ళిద్దరు కలిసి అలా ఆఫీస్ కి వెళ్తుంటే స్టాఫ్ అంతా ఏమనుకుంటారు? ఏమనుకుంటారు? ఆర్య తన ఎంప్లాయీకి ఎంతో వాల్యూ ఇస్తాడు అనుకుంటారు.
మీరెవరు నా మాటలు పట్టించుకోరేంటి నీరజ్? మీకు మీరా పద్ధతి చూస్తుంటే ఏమనిపిస్తుంది? ఏమనిపిస్తుంది? యాజ్ యూజువల్ గా తన జాబ్ తను చేసుకుంటుంది అనిపిస్తుంది. ప్రెసెంట్ సింగిల్ కాబట్టి మన ఇంట్లో షెల్టర్ ఇచ్చాం. రేపు మ్యారేజ్ అయ్యాక వెళ్ళిపోతుంది. దాట్స్ ఇట్. ఓ, నీకు అలా అర్థమైందా? నీ నుండి ఏదైనా ఎక్స్పెక్ట్ చేయడం వేస్ట్ నీరజ్. దిస్ ఇస్ టూ మచ్ మాన్సీ. నువ్వేదో ఎక్స్పెక్ట్ చేసి అది నా నుంచి రాలేదని ఫ్రస్ట్రేట్ అవడం ఏం బాలేదు. ఇట్స్ నాట్ గుడ్. నీరజ్, నీ నుండి ఏదైనా ఎక్స్పెక్ట్ చేయడం వేస్ట్ నీరజ్. దిస్ ఇస్ టూ మచ్ మాన్సీ. నువ్వేదో ఎక్స్పెక్ట్ చేసి అది నా నుంచి రాలేదని ఫ్రస్ట్రేట్ అవడం ఏం బాలేదు. ఇట్స్ నాట్ గుడ్. నీరజ్, మీరందరూ అనుకుంటున్నట్టుగా మీరా క్యాజువల్ గా వచ్చి క్యాజువల్ గా వెళ్తుందని నాకు అనిపించట్లేదు. తన వాలకం చూస్తుంటే రూయిన్ల నుంచి ఏదో ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. నేనుండగా తను అనుకున్నది ఏది జరగనివ్వను. మీరా, డోంట్ మెస్ అప్ విత్ మీ.